సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో పాత మార్కెట్ నిర్మించినటువంటి వెజ్ మార్కెట్ మాత్రము అది 32 కోట్లతో నిర్మించడం జరిగింది గత ప్రభుత్వంలో. అదంతా కూడా వృధా ప్రయాస అయింది. ఎందుకంటే మనం చూస్తున్నాము, వ్యాపారులు కావచ్చు, రైతులు కావచ్చు, కూరగాయలు అమ్ముకుందామన్నా లేకపోతే కొనే వాళ్ళకు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉంది. అది గత 4 సంవత్సరాల నుంచి కూడా నిరుపయోగం ఉంది. దీన్ని ఎట్టకేలకు కూడా రైతులకు కావచ్చు, లేకపోతే వ్యాపారులకు కావచ్చు, లేకపోతే కొనే వాళ్ళ ప్రజలకు అందుబాటులో తేవాలని మార్కెట్ చైర్మన్ గారు అతను పదవి చేపట్టే కాంచి కూడా దీని మీద ఒక ఫోకస్ చేయడం జరిగింది. ఈరోజు జిల్లా కలెక్టర్ గారితో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. అసలు ఎట్లా ముందుకు వెళ్తున్నారు మరి చాలా చెప్పండి. ఇప్పుడు 32 కోట్ల రూపాయలు వృధా అయినట్టు తెలుస్తుంది. అసలు మీరు చెప్పారు ఇంజనీర్ వాళ్ళే, సుతార్లు వాళ్ళే, మొత్తం మ్యాప్ వాళ్ళే అని చెప్పారు. ఎట్లా చూస్తున్నారు? ఇక్కడ మొదటగా ఇక్కడ కొత్త కలెక్టరేట్ నిర్మాణం అనేది ఒక భూదందాతోటి అక్కడ ఊరు బయట ఆ కలెక్టరేట్ నిర్మాణం చేసుకొని ఇక్కడ ఉన్న పాత మార్కెట్లో ఆ నిర్మాణమే లోపం, అక్కడ పెట్టుడే తప్పది. ప్రజలకు ఈరోజు ఎవరైనా ప్రజలు కలెక్టరేట్ పోవాలని బస్సు దిగితే 100 రూపాయలు లేని కలెక్టర్ ఆఫీస్ పోయే పరిస్థితి లేదు. మినిమం 100. ఒకవేళ 100 పెట్టి అడిగిపోయినా మళ్ళీ ఊళ్ళోకి వచ్చే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితులు అక్కడ కట్టిర్రు. ఆనాడు ఇక్కడనే ఈ కొత్త కలెక్టరేట్ కనుక ఇక్కడ నిర్మాణం చేస్తే బ్రహ్మాండంగా ఉండేది. కానీ దురదృష్టం ఏంటంటే ఇది అంతా డబ్బులకు కక్కుర్తి పడి కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఇక్కడ ఉన్న పాత మార్కెట్ ప్లేస్లో 32 కోట్ల 18 లక్షల రూపాయలు పెట్టి ఈ ఇంటిగ్రేటెడ్ మార్కెట్, కూరగాయల మార్కెట్, నాన్ వెజ్ మార్కెట్ కట్టేయడం జరిగింది. దీన్ని బ్రహ్మాండంగా ఆ రోజున ముఖ్యమంత్రి గారితో ఒక 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఏదో మేము సాధించామని చెప్పి ఇక్కడ దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ అయిన 10 రోజులు కూడా ఇలా మార్కెట్ నడవలేదు. ఎందుకంటే కూరగాయల వ్యాపారస్తులకు అనుకూలంగా లేదు. ఎందుకంటే ఉదయం కూరగాయలు తీసుకుంటే పొద్దుగాల ఎప్పుడు 4ంటికో 5ంటికో వాళ్ళ ఊర్ల నుంచి కూరగాయలు వస్తే సాయంకాలం దాకా అందులో ఉంటే ఆ కూరగాయలు వాడిపోతాయి. కూరగాయల వ్యాపారస్తులు ఎప్పుడూ వాటిపై నీళ్లు చల్లుకుంటేనే వాటిని శుభ్రపరుస్తూ కూరగాయలు ఇక్కడ మార్కెట్లో ఎక్కడైనా సరే అమ్ముతూ ఉంటారు. ఇక్కడ ఆ అవకాశం లేక, గాలి లేక, నీరు లేక ఇక్కడ అన్ని రకాలుగా ఇబ్బంది పడుతుంటే వాళ్ళు తిరిగి మళ్ళీ వచ్చి రోడ్ల మీద పెట్టుకొని అమ్ముకోవడం జరుగుతూ ఉంది. అది రోజుకు రోడ్ల మీదనే ఇక్కడి నుంచి ఈ కూరగాయల ఈ పాత మార్కెట్ రోడ్డు మొత్తం కూడా దీంతో నిండిపోయింది. ఆ మెయిన్ రోడ్డు కూడా అక్కడ శరభం మోడల్ కానించి మొదలు పెట్టుకుంటే ఇక్కడ శంకర్రాజ్ సెంటర్ దాకా కూడా ఇదే నడుస్తూ ఉంది. సూర్యాపేట పట్టణంలో రోడ్ల మీద కూరగాయలు అమ్మొద్దని ఒక సదుద్దేశంతో మా ఇన్ఛార్జ్ దామోదర్ రెడ్డి గారు, మాజీ మంత్రి గారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి నన్ను ప్రత్యేకంగా ఈ విషయంలో చొరవ తీసుకోమని చెప్పి మా యువ నాయకుడు సర్వోత్తమ్ రెడ్డి గారు కూడా, దామోదర్ రెడ్డి గారు ఇక్కడ 3-4 సార్లు విజిట్ చేయడం జరిగింది. మేబీ చూస్తాం. ఈ శనివారం నాడు మళ్ళీ ఇంజనీర్లతో ఒక మీటింగ్ పెట్టినాం. తప్పకుండా దీనికి అయ్యే ఖర్చు ఏదో దాన్ని కూడా నిన్న కలెక్టర్ గారితో డిస్కస్ చేసినాం. ఏదో రకంగా దీనికి ఒక 50-60 లక్షలు పెడితే ఇది అందుబాటులోకి రావచ్చు. ప్రజలతోటి ఇక్కడున్న కూరగాయల వ్యాపారస్తులతో మీటింగ్ పెట్టి వాళ్ళకు అనుకూలంగా వాళ్ళందరితో సమావేశపరిచి వాళ్ళ ఇష్టం ఎట్లుంటుందో దాని ప్రకారమే దీన్ని ఉపయోగం తీసుకొస్తానికి గట్టిగా ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా మీరు ఏమంటారంటే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఒకటే అంటున్నారు, ప్రజలు ఏమంటున్నారు అంటే దీంతో పాటు పాత మున్సిపాలిటీ నిర్మాణం చెప్పేటువంటి పెద్ద బిల్డింగ్ ఉంది కదా, అది కూడా అస్తవ్యస్తం ఉందని చెప్తున్నారు. దాన్ని మీరు ఎప్పుడైనా పర్యవేక్షణ చేశారా? దాని మీద ఎట్లా ముందు పోతున్నారు? ఇది ఒక పాత మున్సిపాలిటీ కాదు, ఇక మొత్తం పోతే సూర్యాపేటలో 10 ఏళ్ళ విధ్వంసం చెప్పాల్సి వస్తుంది. పాత మున్సిపాలిటీ అనేది ఆనాడు 2013-14 సంవత్సరంలో దామోదర్ రెడ్డి గారు శాసనసభ్యునిగా ఉన్నప్పుడు ఆ పాత మున్సిపాలిటీకి కొత్తగా మున్సిపాలిటీ కడటానికి 2 కోట్ల రూపాయలు ఆనాడు దాని నిధులు ఆపిపెట్టడం జరిగింది. ఈ లోపల ఎన్నికలు వచ్చాయి. తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఈ 10 ఏళ్ళు ఏలింది. ఈ 10 ఏళ్ల కాలంలో అన్నీ కూడా ఒక్కొక్క పాత మున్సిపాలిటీ కాదు, మొత్తం మున్సిపాలిటీ పొరక షీపూరు పెట్టి మొత్తం సూర్యాపేట ఊడ్చి సంచులు వేసుకొని పోయారు. ఈ తెలంగాణ తీసుకుంది ఈ దరిద్ర పాలన చూస్తానికే తప్ప ఇది ఏది కాదు. ఒక 5-6 కుటుంబాలు బాగుపడి తెలంగాణలో మిగులు బడ్జెట్తో ఈ రాష్ట్రం వస్తే ఒక 5-6 కుటుంబాలు, కేసీఆర్ కుటుంబం వాళ్ళ 4 కుటుంబాలు, మన జగదీశ్వర్ రెడ్డి గారు వాళ్ళ సభ్యుడే, ఈ 10-12 కుటుంబాలు తప్ప ఎవడు కూడా తెలంగాణ ప్రజలు బాగుపడ్డ దాఖలాలు లేవు. ఇంకా అప్పుల పాలయ్యారు తప్ప తెలంగాణ ప్రజలు. కానీ ఎవడు బాగుపడలేదు. ఇప్పుడు దోసుకున్న దానే పంచుకునే కాడ పంచాయతీలు 4 ముక్కలుగా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ అయింది. బీఆర్ఎస్ తోటి బంధాలు పడిపోవడం ఖాయం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ అనేది ఉండదు. రాసి పెట్టుకోరి. రాబోయే ప్రతి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ఈ జిల్లాలో ఉత్తమ్ కుమార్ గారి నాయకత్వంలో, ఈ ప్రాంతంలో దామోదర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ
ముందు భాగాలు సింహ భాగాలు ఉంటుందని కూడా ఒకసారి తెలియపరుస్తూ సోదరులకు పట్టణ ప్రజలకు త్వరలోనే ఈ మార్కెట్ను అందుబాటు తెస్తామని చెప్పి మీ ద్వారా వారికి తెలియపరుస్తూ ముగిస్తా ఉన్నాను. మనం చూస్తున్నాము ఇంటిగ్రేటెడ్ మార్కెట్ మొత్తం తొందరలను కూడా మొత్తం అంతా రిపేర్ చేస్తాము, రైతులకు కావచ్చు లేకపోతే ఆ వ్యాపారులకు కావచ్చు అందుబాటులో తెస్తామని చెప్తున్నారు. అంతేకాదు పాత మున్సిపాలిటీ ఏదైతే ఉందో పాత మున్సిపాలిటీలో కూడా అస్తవ్యస్తం ఉంది. ఖచ్చితంగా అది ఒకటే కాదు, సూర్యాపేట జిల్లాలో చేసినటువంటి ఏ పనులైనా కూడా పెద్ద ఎత్తున కూడా కొలుతుంటే ఖచ్చితంగా పాపం అనేది పండుతుంది. ఖచ్చితంగా ముందు రానున్న రోజుల్లో మాత్రం అన్నింటి మీద కూడా ప్రయత్నం చేస్తామని కూడా వేదన్ రెడ్డి గారు చెప్తున్నారు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.